ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ మధ్య చాలా మంది తల్లులు నన్ను అడిగే విషయం ఏంటంటే, మా పిల్లల మాట వినట్లేదు, ఇంట్లో ప్రాపర్గా ఉండటం లేదు అని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. పిల్లలకి చిన్నతనం నుంచే భగవద్గీత అనేది బోధించడం అలవాటు చేయాలి. ఇంట్లో దీపారాధన చేయించడం కానీ, లేకపోతే ఏదైనా నామజపం ఇవ్వడం కానీ చేయడం ద్వారా వారిలో శక్తి అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అలా శక్తి ఉత్పత్తి అవ్వడం ద్వారా వాళ్ళకి ధైర్య సాహసాలు ఉండడం కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు సొంతంగా ఎదుర్కొనడం కానీ జరుగుతుంది. చాలా మంది తల్లులు మాకు కంప్లైంట్ చేసే విషయం ఏమంటే, మా పిల్లలు మా మాట వినట్లేదు, ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేదంటూ ఉంటారు. ధైర్యం లేకుండా పిరికితనం ఎక్కువగా ఉన్న పిల్లలకి హనుమాన్ చాలీసా పారాయణం చేయమని చెప్పాలి. రోజు పిల్లల్ని బలవంతంగా అయినా కూడా ఫోన్లు పక్కన పెట్టి దీపారాధన చేయించి వారితో హనుమాన్ చాలీసా పారాయణం చేయించండి. అలాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నామజపాలు ఇచ్చి పంచాక్షరి కానీ, స్వామివారిది ద్వాదశాక్షరి కానీ, అష్టాక్షరి మంత్రాన్ని కానీ ఇచ్చి జపం చేయమనడం ద్వారా పిల్లల్లో నిపుణత అనేది ఎక్కువగా ఉంటుంది. నైపుణ్యానికి సంబంధించినటువంటి శక్తి స్వామివారు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నారాయణ మంత్రాన్ని చిన్నపిల్లలు ఎక్కువగా పారాయణం చేయడం ద్వారా చదువుల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చిన్నపిల్లలు ఉచ్చరించడం ద్వారా వాళ్ళు మంచి కీర్తి ప్రతిష్టలు పొందడం, చదువుల్లో రాణించడం జరుగుతుంది. చిన్నపిల్లలకి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమని ప్రోత్సహించాలి. అలాగే ఇవేవి వాళ్ళు ఇష్టపడిన ఎడల కనీసం యోగా ప్రాణాయామం అన్న చిన్నపిల్లలతో ప్రాక్టీస్ చేయించాలన్నమాట. మొక్కై వంగనిది మానే వంగదు. కాబట్టి వాళ్ళు చిన్న వయసులో కౌమార దశలో ఉండంగానే మన పురాణాల గురించి తెలియజేయడం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కానీ వారికి నోటికి వచ్చే విధంగా వారికి అలవాటు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. చాలా మంది చిన్న చిన్న సమస్యలకి స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకోవడం, బ్యాడ్ హ్యాబిట్స్ అడాప్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి అవాయిడ్ అవ్వాలంటే చిన్నపిల్లలు ఇటువంటి మంత్రశక్తిని కలిగి ఉండటం ద్వారా కొంచెం వాళ్ళకి రియలైజేషన్ అనేది ఉంటుంది. ఏది తప్పు ఏది ఒప్పో తెలుసుకోగలిగే జ్ఞానం ఉంటుంది. తల్లులు ఈ విధంగా పిల్లలకి శిక్షణ అవ్వడం చాలా మంచిది. వాళ్ళల్లో కొంత మార్పులు కూడా మీరు గమనించవచ్చు. కాబట్టి తల్లులు ఈ విధంగా పిల్లల్ని ఆధ్యాత్మిక వైపు పయనించడం ద్వారా వారిని గొప్పగా వారి యొక్క రంగాలలో ముందుకు వెళ్ళేటట్టు తీర్చిదిద్దగలిగిన వాళ్ళు అవుతారు. స్వస్తి.